ఇప్పుడు కూడా బావ అడ్డంగా దొరికిపోయాడు. అందుకే తెలిసిపోయింది. లేకపోతే అసలు ఇలాంటి ఒక విషయం జరిగినట్లు ఎవరికి తెలియకుండా కప్పి పెట్టేసేవారు కదా. అలాంటిదేమీ లేదమ్మా. నీకు చెప్పకుండా చేసినా సరే ఇదంతా అయిపోయాక నీకు కూడా షేర్ ఇద్దామని అనుకున్నాం. భలే మాట్లాడుతున్నావు బావా, బాగా మాటలు నేర్చుకున్నావు. నేను నిజంగానే అంటున్నానమ్మా. అయినా ముందే నీకు అన్నీ చెప్పుంటే నువ్వు మాకు తోడుండుంటే ఇంత దరిద్రంగా దొరికిపోయే వాళ్ళం కాదేమో. అందరి ముందు నా పరువు పోయింది. ఇంతకీ ఆ గోల్డ్ కాయిన్స్ ని ఏకంగా ఇంటికి పంపించమని చెప్పిన తెలివైన మహానుభావులు ఎవరు? మీరా లేక అక్క? ఎందుకు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు? ఎవరు చెప్పారు? వాళ్లే పంపిస్తా ఉన్నారు. మేము వద్దని ఎలా అంటాం? అయితే మాత్రం నువ్వు చేయించిన పని ఏమైనా బాగుందా? గిఫ్ట్ తో పాటు లెటర్ అవసరమా? అందులోనూ బావ పేరుతో పాటు డీటెయిల్ గా మ్యాటర్ రాయించావు. ఎందుకు అలా పంపించమన్నావు? ఏమి నేనెందుకు అలా పంపించమంటానే? వాళ్లే అలా పంపించారు. నాకు అసలు అలా చేస్తున్నారని కూడా తెలీదు. నేనేం చేయగలను? ఇప్పుడు చేయడానికి ఇంకేం లేదు. దొరికేసరిగా పరువు పోయింది. ఎందుకే ఇలా మాట్లాడతావు? ఏదో ఒక ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఎందుకు? అసలు దేనికి? అమ్మకి ఏవేవో కథలు చెప్పి బాగానే మేనేజ్ చేశాను. కానీ నాన్న తమ్ముడు ఇంకా మా ఇద్దరి పైన చాలా కోపంగానే ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెప్పాలి. ఏం చేయాలో చెప్పవే ప్లీజ్. అలాంటివన్నీ చాలా కష్టం సిస్టర్. ఎందుకంటే మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కొంతకాలం గడవనివ్వు, ఏం చేయాలో ఆలోచించొచ్చు. అయినా తారక్ గురించి నీకు తెలీదా? వాడు కోపంలో ఉంటే నువ్వేం మాట్లాడడానికి ప్రయత్నించినా ఇంకా ఎక్కువ కోప్పడతాడు. సో ఎవరు ఎంత తిట్టినా ఏమి మాట్లాడకుండా సిగ్గు లేకుండా సైలెంట్ గా ఉండటమే మీ ఇద్దరికి మంచిది. ఏమే, నువ్వు చెప్పినట్టుగా అన్ని విషయాలను ఎక్కడికక్కడ వదిలేయలేవు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని తారక్కి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే